హాయ్ పుష్ప డార్లింగ్. హాయ్ ప్రభా బ్రదర్. ఏ డార్లింగ్, పుష్పతో ఒక ఊపు ఊపేసావు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మొత్తానికి మన సౌత్ హీరోలో టోటల్ ఇండియాలో పాగా వేసావు. ఫస్ట్ ఆ క్రెడిట్ నీకే దక్కుతుంది బ్రదర్. నాదే ఉంది డార్లింగ్, అంత రాజమౌళి గారి పుణ్యం. వాళ్ళు ఎంత డైరెక్ట్ చేసినా హీరోలు మనమే కదా బ్రదర్. కరెక్టే, కానీ మనల్ని అంత బాగా చూపిస్తేనే కదా మనం ఎలివేట్ అయ్యేది. మనం అద్భుతంగా చేయకపోతే వాళ్ళు ఎంత చూపించి ఏం లాభం బ్రదర్. ఏం డార్లింగ్, ఈ మధ్య మాటలు బాగా నేర్చావు. ఈ మాత్రం మాట్లాడకపోతే మనం దూసుకెళ్ళటం కష్టం బ్రదర్. అది సరే గాని మొన్న పెద్ద సిక్సర్ షాట్ చూశాను. అబ్బా, చరణ్ అదరు కొడిసాడు డార్లింగ్. బ్రదర్, మనం మన సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ పెద్ద గోల్ ఎందుకు? ఓ, చెర్రీ అంటే నీకు పట్టలేదు కదా డార్లింగ్, మర్చిపోయాను. మన సినిమాల గురించి మాట్లాడుకుందాం. అది చాలా ఉత్తమం బ్రదర్. మీరు ఈశ్వర్తో అడుగు పెట్టి ఆ ఈశ్వరుడి దయ వల్ల అందరం తెత్తుకెళ్ళిపోయారు. ముందుగా మీకు కాంగ్రాట్స్. నువ్వు మాత్రం గంగోత్రి సినిమాతో స్టార్ట్ అయ్యి వీడెక్కడ హీరోరా అనుకున్న చాలా మంది సినిమా అభిమానులకి మెల్లమెల్లగా ఎదుగుతూ ఇప్పుడు పుష్పతో ఒక్కొక్కటి ఫీజు ఎగిరిపోయేలా చేసావు. నిజమే బ్రదర్, గంగోత్రి సినిమా నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అవును డార్లింగ్, అప్పట్లో జైన్ సినిమా కూడా నువ్వే చేయాలని విన్నాను. అవును బ్రదర్, జైన్ సినిమా యాక్చువల్గా నేనే చేయాలి. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా వదిలేయాల్సి వచ్చింది. ఆ సినిమా మన నితిన్ కి బాగా ప్లస్ అయింది డార్లింగ్, అందులో పాటలన్నీ బాగుంటాయి. అవును బ్రదర్, రాను రానంటూనే చిన్నదా చిన్నదా రాములారి గుడికొచ్చే చిన్నదా చిన్నది అనే పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. అదే ఆ పాట నేను చేసుంటే ఇంకో రేంజ్ లో ఉండేది. అయినా ఏది ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది డార్లింగ్. అదే కాదు బ్రదర్, ఇంకో బ్లాక్ బస్టర్ మూవీ కూడా మిస్ చేసుకున్నాను. ఇంకో బ్లాక్ బస్టర్ మూవీనా? ఏ సినిమా డార్లింగ్? కొంపదీసి ఆ సినిమా నేను కానీ చేశానా? లేదు బ్రదర్, అది సూపర్ డూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బొమ్మరిల్లు. అది మన సిద్ధార్థ హీరోగా చేసిన సినిమా కాదు? అదే బ్రదర్, నాకు కథ కూడా బాగా నచ్చింది. నేను చేద్దామని ఒప్పుకున్నాను. తీరా చేసే టైంకి హ్యాపీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి బొమ్మరిల్లు మిస్ చేసుకోవాల్సి వచ్చింది. బొమ్మరిల్లు నీకు పడుంటే బొమ్మ అదిరిపోయేది డార్లింగ్. ఇంకా ఇంకా ఏం మిస్ చేసుకున్నావు? మన నాగ చైతన్య నటించిన 100% లవ్ కూడా నేను చేయాల్సిందే. అది కూడా సూపర్ హిట్ సినిమా కదా డార్లింగ్, నువ్వు ఎందుకు మిస్ చేసుకున్నావు? అంటే అప్పటికి నాకున్న ఇమేజ్ కి అది సెట్ కాదేమోనని రిజెక్ట్ చేశాను బ్రదర్. ఓ మై గాడ్, అది సుకుమార్ సినిమా కదా డార్లింగ్, నువ్వు చేసుంటే కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ కొట్టేవాడు. పోన్లే, చేతుకైనా మంచి హిట్ పడింది నీ వల్ల. చాలా చాలా సినిమాలు మిస్ చేసుకున్నా డార్లింగ్. ఇదిగో కొన్ని ఇలాగే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పోయిన సినిమాలు ఎందుకు లేడాలి, అవి మనం వదులుకుని ఇంకొకరికి ఫ్లాప్ అయినప్పుడు అమ్మయ్య నేను చేయలేదు బతికిపోయాను అనుకుంటాం. అదే సినిమా హిట్ అయితే అరే మిస్ అయిపోయాను అని కూడా బాధపడతాం. అలా హిట్ అయిన సినిమాల్లో ఇంకో సూపర్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి. ఏం డార్లింగ్, అర్జున్ రెడ్డి సినిమా నువ్వు చేయాలా? అర్రే వాటి మూవీ ఎందుకు మిస్ చేసుకున్నావు? ఏం చేస్తాం బ్రదర్, మిస్ అయిపోయి హిట్ అయిపోయిన తర్వాత కదా మనకు అర్థమయ్యేది. ఈ అల్లు అర్జున్ అలా అర్జున్ రెడ్డిని మిస్ చేసుకున్నాడు. అది విజయ్ దేవరకొండకి మంచి పేరు తీసుకొచ్చి మంచి హీరోని చేసింది కదా డార్లింగ్. అంతే బ్రదర్, మనం వదిలేసిన కొన్ని సినిమాలు కొంతమందిని స్టార్ హీరోలను చేస్తాయి. అలా నేను వదిలేసిన సినిమాలు చాలా హిట్ అయినాయి డార్లింగ్, వాటి గురించి తర్వాత చెప్తాను. ముందు నీ సినిమాల గురించి చెప్పు. మళ్ళీ విజయ్ దేవరకొండ సినిమానే. ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్ అయ్యాను. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏది డార్లింగ్? గీత గోవిందం బ్రదర్, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా చూసి చాలా ఫీల్ అయ్యాను, ఇంత మంచి సినిమాని మిస్ చేసుకున్నానని. అవన్నీ మిస్ అయిపోయినా పుష్పతో లేచోగా డార్లింగ్. అవును, అప్పటి వరకు లోకల్ గా ఉన్న మన ఇమేజ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో పెరిగిపోయింది. అల్లు అంటే ఆంధ్ర హీరో అనుకున్నారు అప్పుడు దాకా. అల్లు అంటే ఆల్ ఇండియా హీరో అని పుష్ప నిరూపించింది. సూపర్ డార్లింగ్, నువ్వు ఎలాగే మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కాకపోతే నాది చిన్న రిక్వెస్ట్ డార్లింగ్. ఏంటి బ్రదర్ అది? మొహమాట పడకుండా అడగండి. నీకున్న ఈగో యాటిట్యూడ్ కొంచెం తగ్గించి డార్లింగ్. నీ ఇమేజ్ కి నువ్వు కాస్త మెచ్యూర్ గా డీసెంట్ గా ప్రవర్తిస్తే నీకు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అమాంతం పెరిగిపోతారు. నువ్వు ఎన్నైనా చెప్పు బ్రదర్, నా యాటిట్యూడ్ మాత్రం తగ్గేదేలే.